హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ గోవిందరాజ్ స్కూల్స్ యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, రేపు అంటే మార్చి 7వ తారీఖు అనగా రేపు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులందరూ కూడా మ్యాథ్స్ PE ఎగ్జామ్ రాయబోతున్నారు కదా. మరి ఈ సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ మీకు ఇక్కడ ఇప్పుడు చూపించబోతున్నాను. మరి అంటే ఈ లిస్ట్లో కేవలం మీకు అంటే పాస్ గ్యారంటీ కాదు, కనీసం మీరు హాఫ్ కూడా తెచ్చుకోవచ్చు, ఫుల్ మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు, అంటే 75 కూడా. మరి ఈ లిస్ట్ అంతా కూడా మీకోసం అనమాట, మీ అందరి కోసం. ఇక్కడ చూడండి ఒకసారి. ముందుగా ఈ వీడియోని మీరు అందరూ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయదు, లాస్ట్ వరకు కూడా ఈ వీడియో చూసి అంటే చాలా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇది మీకోసం అనమాట. ముందు మనం 7 మార్క్స్ అనమాట, అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 7 మార్క్స్ సంబంధించినటువంటి ఏ చాప్టర్లో మనం ఎన్ని క్వశ్చన్ నేర్చుకోవాలి, ఎన్ని క్వశ్చన్ నేర్చుకుంటే చాప్టర్ నుంచి మనకి అంటే ఎన్ని క్వశ్చన్ వస్తే ఎన్ని మార్కులు అనేది ఇప్పుడు ఈ వీడియో మీకోసం అనమాట. దయచేసి ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. అలాగే మీరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా మనం తర్వాత డిమోవియర్స్ థియరం అంటే థియరం చూద్దాం అనమాట. అంటే ఈ టాపిక్లో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ 9 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఈ చాప్టర్ నుంచి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని 9 క్వశ్చన్లు అనమాట. ఈ 9 క్వశ్చన్ నుంచి మీకు పబ్లిక్ ఎగ్జామ్లో రేపు రాయబోయే మీరు పబ్లిక్ ఎగ్జామ్లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. ఒక LAQ వస్తుంది 7 మార్కులు. ఇప్పుడు చూడండి ఒకసారి ఆ లిస్ట్ అంతా మీకు ఇక్కడ చూడండి ఒకసారి లిస్ట్లో చూపిస్తున్నాను. డిమోవియర్స్ థియరంలో దాదాపు మీకు ఇక్కడ 9 క్వశ్చన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 9 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 9 క్వశ్చన్ నుంచి మీకు రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఖచ్చితంగా 7 మార్కులు అనమాట. చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేపాటికి ర్యాండమ్ వేరియబుల్. నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ మీకు ఫస్ట్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కదా డిమోవియర్ థియరం గురించి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేపాటికి నెక్స్ట్ చాప్టర్ వచ్చేపాటికి ర్యాండమ్ వేరియబుల్స్లో అంటే దీంట్లో అంటే మీకు ఒక దాంట్లో ఇక్కడ మీకు ఎన్ని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్లో మొత్తం 10 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ర్యాండమ్ వేరియబుల్స్లో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ ఏంటంటే మొత్తం 10 క్వశ్చన్ ఉన్నాయి అనమాట. మొత్తం వచ్చేప్పటికి ఇక్కడ 10 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్ నుంచి మీకు అంటే దాదాపు ఈ 10 క్వశ్చన్ నుంచి మీకు రేపు పబ్లిక్ ఎగ్జామ్లో ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అనమాట. ఒక LAQ వస్తుంది 7 మార్కులు. చూడండి ఒకసారి. అంటే ఆ క్వశ్చన్స్ అంటే మీకు 1 by 1 చూపిస్తున్నాను ఈ వీడియోలో. ర్యాండమ్ వేరియబుల్స్లో మొత్తం మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ 10 క్వశ్చన్ నుంచి మీకు రేపు మీకు పబ్లిక్ ఎగ్జామ్లో PAలో ఒక LAQ కంపల్సరీ అనమాట, 7 మార్క్స్ అనమాట. ఇది స్టూడెంట్స్ ఇప్పటివరకు మనం అంటే డిమోవియర్స్ థియరం గురించి అలాగే ర్యాండమ్ వేరియబుల్స్ గురించి దాదాపు మనకి ఇక్కడ 19 క్వశ్చన్ చూసుకున్నాం కదా ఈ పేజీలో. మొత్తం వచ్చేపాటికి ఫస్ట్ థియరంలో 9 క్వశ్చన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది అనుకున్నాం. తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్ నుంచి మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్ ఒకటి అంటే దాదాపు 2 ఈ 19 క్వశ్చన్ నేర్చుకుంటే కనుక మీకు 2 LAQs కంపల్సరీ, అంటే 14 మార్కులు అనమాట. నెక్స్ట్ తర్వాత ఇంకో థియరం చూద్దాం. నెక్స్ట్ వచ్చేపాటికి బైనామియల్ థియరం. నెక్స్ట్ థియరం వచ్చేపాటికి బైనామియల్ థియరం అనమాట. దీంట్లో 2 7 మార్క్స్ అంటే 7+ అనమాట. 2 అంటే 7 మార్క్స్ 2 వస్తాయి అనమాట. ఈ బైనామియల్ థియరంలో మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మొత్తం 10 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. బైనామియల్ థియరంలో మొత్తం ఇక్కడ మీకు 10 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. బైనామియల్ థియరం మొత్తం మీకు ఇక్కడ 10 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ 10 క్వశ్చన్ నుంచి మీకు 2 7 మార్క్స్ వస్తాయి అనమాట. 2 7 అంటే రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? 7+7 అంటే ఇప్పుడు దీంట్లోకి వచ్చేప్పటికి ఇక్కడ మీకు బైనామియల్ థియరంలో ఇక్కడ చూపించినట్టుగానే మరి 2 7 ఎలా వస్తే చూద్దాం ఒకసారి. బైనామియల్ థియరంలో ఇక్కడ మా మొదటి అంటే 10 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ 10 క్వశ్చన్లో ఒక 7 మార్క్స్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి దీంట్లోనే బైనామియల్ థియరంలోనే సెకండ్ స్టెప్ అనమాట. దీంట్లోకి వచ్చేప్పటికి మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 6 క్వశ్చన్లు ఇచ్చాం. అంటే ఫస్ట్ 10 క్వశ్చన్లో ఒకటి బైనామియల్ థియరంలో ఫస్ట్ 10 క్వశ్చన్లో ఒకటి ఒక 7 మార్క్ వస్తుంది, ఒక LAQ వస్తుంది. తర్వాత దీంట్లోనే సెకండ్ స్టెప్ అనమాట. దీంట్లోకి వచ్చేప్పటికి మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? 6 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ 6 క్వశ్చన్ నుంచి ఒక 7 మార్క్ వస్తుంది అనమాట, ఒక LAQ వస్తుంది. ఓకేనా? ఒకసారి మనం చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా మనం మొత్తం బైనామియల్ థియరంలో మొత్తం 16 క్వశ్చన్ నేర్చుకోవాల్సి ఉంటుంది అనమాట. 16 LAQ నేర్చుకుంటే 2 LAQలో రావడానికి అవకాశం ఉంది. తర్వాత వచ్చేప్పటికి ప్రాబబిలిటీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేప్పటికి ప్రాబబిలిటీ అనమాట. దీంట్లో ఇక్కడ మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు 5 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ప్రాబబిలిటీలో మీకు ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ ఎన్ని ఇచ్చాం? 5 క్వశ్చన్ అనమాట. ఈ 5 క్వశ్చన్ నుంచి మీకు రేపు పబ్లిక్ ఎగ్జామ్లో ఒక LAQ వస్తుంది అనమాట, 7 మార్కులు. ఆ క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి ఈ వీడియోలో. ప్రాబబిలిటీలో మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ అనమాట. దీంట్లో ఒక LAQ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదే అంటే 7 మార్క్స్ LAQస్లో థియరం ఆఫ్ ఈక్వేషన్స్ అనమాట. లాస్ట్ టాపిక్ వచ్చేప్పటికి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనమాట. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ దీంట్లో ఒక LAQ వస్తుంది అనమాట. మరి ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మొత్తం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ వచ్చేప్పటి దాదాపు మీకు 10 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో మొత్తం మీకు 10 క్వశ్చన్ అనమాట. ఇలాగ మీకు చూడండి ఒకసారి ఆ క్వశ్చన్లు 1 by 1 థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 క్వశ్చన్ నుంచి మీకు రేపు పబ్లిక్లో ఒక 7 మార్క్స్ కంపల్సరీ అనమాట. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఒకసారి మనం ఒకసారి వీడియో చూపిస్తాం చూడండి. క్వశ్చన్లు 1 by 1. ఓకేనా? ఇక్కడికి వచ్చేప్పటికి మీకు ఈ 10 క్వశ్చన్ నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చేప్పటికి మీకు LAQs కంప్లీట్ అయిపోయింది. మీరు అంటే పాస్ గ్యారంటీ కావచ్చు, అవుట్ ఆఫ్ కావచ్చు. ఎవరైతే మీ టార్గెట్ 75 అయినా సరే ఈ LAQs సరిపోతాయి అనమాట. పాస్ గ్యారంటీ అయినా సరే
అవుట్ ఆఫ్ అయినా సరే 75 ఎవరైతే ఆశిస్తున్నారో ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు కూడా ఈ 7 మార్క్స్ ఈ సరిపోతాయి అనమాట. జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడికి ఈ ఎల్ఏక్యూలు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఇప్పుడు 4 మార్క్స్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 4 మార్క్స్ చూద్దాం ఒకసారి. 4 మార్క్స్ సంబంధించి అంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. 4 మార్క్స్ సంబంధించి ఇక్కడ వచ్చేపాటికి మీకు ఫస్ట్ టాపిక్ వచ్చేపాటికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. ఇక్కడ దీంట్లో మీకు వచ్చేపాటికి దాదాపుగా చూసుకుంటే ఇవన్నీ ఇక్కడ వరకు అనమాట. దాదాపు 6 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఈ 6 క్వశ్చన్ నుంచి 2 4 రావచ్చు అనమాట. 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. ఇక్కడ చూడండి ఒకసారి ఆ క్వశ్చన్స్ అంటే మీకు 1 by 1 పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. దీంట్లో ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి జాగ్రత్తగా 1 by 1 చూపిస్తున్నాను. ఓకేనా? ఇక్కడ వరకు అనమాట ఈ టాపిక్ వచ్చేవారికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇక్కడ వరకు. దీంట్లో అంటే దాదాపు ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే దీంట్లో 2 4 వస్తాయి అనమాట. 4 + 4 అంటే 8 మార్క్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేపాటికి ఇదే 4 మార్క్స్లోనే ప్రాబబిలిటీకి వచ్చేపాటికి దీంట్లో మీకు దాదాపుగా 15 క్వశ్చన్లు ఇచ్చాను. 15 క్వశ్చన్లు ఉన్నాయి అనమాట ప్రాబబిలిటీలో. ఈ 15 క్వశ్చన్ నుంచి మీకు 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. 2 4లు ఇక్కడ చూడండి ఒకసారి ప్రాబబిలిటీలో. క్వశ్చన్ నెంబర్ 1 2 3 4 తర్వాత వచ్చేపాటికి ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ 5 6 7 8 9 10 11 12 13 14 12 తర్వాత వచ్చేవారికి చూడండి మొత్తం ఒకసారి ఇక్కడ వరకు అనమాట. ఇవన్నీ దీనికి సంబంధించి అనమాట. ప్రాబబిలిటీకి సంబంధించి ఇక్కడ దీంట్లో మనకి 2 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి అనమాట. 2 4లు తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి నెక్స్ట్ చాప్టర్ వచ్చేపాటికి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి మీకు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. దీంట్లో ఒక 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. చూడండి ఒకసారి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. దీంట్లో చూసినట్టే దాదాపుగా మీకు ఇక్కడ 7 క్వశ్చన్స్ అవ్వడం జరిగింది. దీంట్లో ఈ టాపిక్లో మొత్తం మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంది 7 క్వశ్చన్స్ అనమాట. దీంట్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అంటే రావచ్చు వస్తుంది అనమాట ఖచ్చితంగా. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ దీంట్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత వచ్చేపాటికి దీంట్లో కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో కొన్ని క్వశ్చన్లు ఇక్కడ చూపిస్తున్నాను. దీంట్లో కూడా ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది అనమాట. దీంట్లో చూడండి ఒకసారి. దీంట్లో మీకు ఇక్కడ దాదాపు 12 క్వశ్చన్లు ఉన్నాయి. ఇది కాంప్లెక్స్ నెంబర్స్లో ఈ 12 క్వశ్చన్ నుంచి మీకు పబ్లిక్లో ఒక 4 మార్క్స్ వస్తుంది అనమాట. ఇక్కడికి మీకు 4 మార్క్స్ కంప్లీట్ అయింది. 4 మార్క్స్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇక్కడికి. నెక్స్ట్ తర్వాత 2 మార్క్ క్వశ్చన్స్ BSAQs అనమాట. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనమాట. ఫస్ట్గా దీంట్లో ఈ 2 మార్క్స్లో మనం ఏ చాప్టర్ అంటే కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో మనకి 2 BSAQs రావచ్చు. 2 BSAQs అనమాట. ఇక్కడ వచ్చేవాడికి ఈ కాంప్లెక్స్ నెంబర్స్లో మీకు దాదాపు ఇక్కడ 10 క్వశ్చన్లు అవ్వడం జరిగింది. కాంప్లెక్స్ నెంబర్స్లో మొత్తం 10 క్వశ్చన్లు అవ్వడం జరిగింది. ఇక్కడ ఈ 10 క్వశ్చన్ల నుంచి 2 అంటే 2 BSAQs వస్తాయి అనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేవాడికి అంటే చాప్టర్ వచ్చేవాడికి డిమోవియస్ థియరంలో ఇక్కడ వచ్చేవాడికి దాదాపుగా మీకు అంటే 7 క్వశ్చన్ చూపించడం జరుగుతుంది. ఈ అంటే డిమోవియస్ థియరంలో అంటే 2 మార్క్స్ సంబంధించి డిమోవియస్ థియరంలో మొత్తం ఇక్కడ మీకు 7 క్వశ్చన్ ఉంది. ఈ 7 క్వశ్చన్ నుంచి మీకు ఒక BSAQ వస్తుంది అనమాట 2 మార్కులు. నెక్స్ట్ వచ్చేవాడికి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనమాట. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ దీంట్లో కూడా ఇక్కడ మనకు ఆల్రెడీ చూసుకుంటే ఇక్కడ 3 క్వశ్చన్లు. తర్వాత వచ్చేవాడికి దీని కంటిన్యూషన్ మొత్తం ఇక్కడ వచ్చేవాడికి దీంట్లో ఈ 2 మార్క్స్ సంబంధించి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్లో మొత్తం 8 క్వశ్చన్లు అనమాట. ఒకసారి మళ్ళీ చూడండి. అంటే ఈ వీటి పక్క ఒక 3 క్వశ్చన్లు లెఫ్ట్ సైడ్. దీని కంటిన్యూషన్ చూడండి ఒకసారి. ఇక్కడ వచ్చేవాడికి 4 5 6 7 8 అంటే దీంట్లో అంటే ఇక్కడ మనకి ఈ 8 క్వశ్చన్ నుంచి మీకు మొత్తం వచ్చేవాడికి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. ఒక 2 మార్క్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేవాడికి 2 మార్క్స్లో నెక్స్ట్ చాప్టర్ వచ్చేవాడికి థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అనమాట. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ ఇక్కడ దీంట్లో అంటే ఈ టాపిక్లో మీకు దాదాపుగా 7 క్వశ్చన్లు అవ్వడం జరిగింది. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ 2 మార్క్స్ సంబంధించి ఇక్కడ మనకు వచ్చేవాడికి చూడండి ఒకసారి క్వశ్చన్స్ అవి దాదాపుగా 8 క్వశ్చన్లు అవ్వడం జరిగింది. ఈ 8 క్వశ్చన్ నుంచి ఒక 2 మార్క్ క్వశ్చన్ వస్తుంది అనమాట రేపు పబ్లిక్లో. నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి నెక్స్ట్ టాపిక్ అనమాట పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అనమాట. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటే దీంట్లో దాదాపుగా మీకు ఇక్కడ 10 క్వశ్చన్ అవ్వడం జరిగింది. 10 కానీ మొత్తం 15 క్వశ్చన్లు ఉంటాయి అనమాట. ఇక్కడ వచ్చేపాటి చూడండి ఒకసారి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ దీంట్లోకి వచ్చేపాటికి దాదాపు ఈ టాపిక్లో మీకు 15 క్వశ్చన్ అనమాట. ఇక్కడ 10 ఉన్నాయి. నెక్స్ట్ పేజీలో ఇంకొక 5 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. ఈ 15 క్వశ్చన్ నుంచి మీకు 2 BSAQs వస్తాయి 2 + 2 అనమాట. దీనికి కంటిన్యూషన్ చూడండి ఒకసారి. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో మొత్తం ఇంతకుముందు మీకు 10 క్వశ్చన్ చూపించి ఒక 5 అనమాట. మొత్తం 15 క్వశ్చన్లు. ఈ 15 క్వశ్చన్ నుంచి మీకు 2 BSAQs వస్తాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేపాటికి బైనామియల్ థియరంలో ఇక్కడ మీకు 2 బైనామియల్ థియరంలో ఇక్కడ మీకు దాదాపుగా మొత్తం వచ్చేపాటికి 7 క్వశ్చన్స్ అవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఆ 2 మార్క్ క్వశ్చన్స్ బైనామియల్ థియరంలో దాదాపుగా మీకు ఇక్కడ 7 క్వశ్చన్స్ అవ్వడం జరిగింది. ఈ 7 క్వశ్చన్ నుంచి మీకు ఒక BSAQ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేపాటికి ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి మెజ్యూర్ ఆఫ్ డిస్పర్షన్
మెజర్ ఆఫ్ డిస్ప్లేషన్ అనమాట. ఈ టాపిక్ సంబంధించి మీకు దాదాపు ఇక్కడ 4 క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్లో ఈ 4 క్వశ్చన్స్ నుంచి మీకు ఒక VSQ వస్తుంది అనమాట, 2 మార్కులు. నెక్స్ట్ టాపిక్ వచ్చేపాటికి ర్యాండమ్ వేరియబుల్స్ అనమాట. ఇక్కడ వచ్చేపాటికి మీకు దాదాపుగా దీనికి సంబంధించి 2 మార్క్స్ సంబంధించి ఈ టాపిక్లో ఇక్కడ 2 క్వశ్చన్లు. దీని కంటిన్యూషన్ చూడండి ఒకసారి. ఇది ఒక 3rd క్వశ్చన్, 4th, 5th అనమాట. ఇక్కడ మొత్తం వచ్చేపాటికి దాదాపుగా అంటే 6 క్వశ్చన్లు ఉన్నాయి అనమాట. ఈ 6 క్వశ్చన్ నుంచి మీకు ఒక VSQ వస్తుంది అనమాట. ఓకేనా. తర్వాత వీటి చూడండి ఒకసారి. అడిషనల్గా బైనామియల్ థియరం అంటే దీనికి అంటే బైనామియల్ థియరంకి కంటిన్యూషన్ అనమాట. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. 2 మార్క్స్ సంబంధించి వీటికి ఇక్కడ పక్కన మీకు ఒక సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది, ఆన్సర్లు కూడా. ఇదొకటి ఈ బైనామియల్ థియరంలో 4, 5, 6, 7 ఇలా అడిషనల్గా అనమాట. ఇవి బైనామియల్ థియరమ్స్కి ఇది కంటిన్యూషన్ అనమాట. ఓన్లీ 2 మార్క్స్ సంబంధించి 4, 5, 6, 7. నెక్స్ట్ వచ్చేపాటికి మెజర్ ఆఫ్ డిస్ప్లేషన్స్. దీంట్లో కూడా అంటే మనం ఇంతకుముందు చూపించాం కదా, దానికి అంటే కంటిన్యూషన్ అనమాట. ఇంకొక 3 క్వశ్చన్ చూడండి ఇక్కడ ఒకసారి. వాటితో పాటు ఇక్కడ 3 క్వశ్చన్లు. నెక్స్ట్ తర్వాత ర్యాండమ్ వేరియబుల్స్. దీంట్లో అడిషనల్గా ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది, అంటే దాదాపుగా 1, 2, 3, 4. ఓకేనా. ఇది స్టూడెంట్స్ మీకు 2Aకి సంబంధించినటువంటి మరి అంటే రేపు మీరు రాయబోయే ఇంటర్మీడియట్ సెకండరీ స్టూడెంట్స్ అనమాట. 2Aకి సంబంధించినటువంటి టోటల్గా మీరు అంటే షార్ట్ ఆన్సర్ అంటే లాంగ్ ఆన్సర్ సంబంధించి అంటే ఎన్ని టాపిక్స్ నేర్చుకోవాలి, ఎలా వస్తుంది వెయిటేజీ, తర్వాత అంటే 4 మార్క్స్, అదేవిధంగా 2 మార్క్స్ సంబంధించిన వీడియో మొత్తం ఇది ఎక్కడ వరకు చూసారు కదా. ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నేర్చుకోండి జాగ్రత్తగా. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు కూడా మేము మీకోసం ఎలా అయితే కనుక మీకు అంటే వీడియో చేస్తున్నామో మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మేము మీకు ఏ విధంగా అయితే హెల్ప్ చేస్తున్నామో మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా హెల్ప్ చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అంటే ఈ వీడియోస్ కంటిన్యూషన్ నెక్స్ట్ తర్వాత ప్రివ్యూ వస్తుంది. తర్వాత సెకండ్ ఇయర్ ఫిజిక్స్, సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్స్ అనమాట. ఆ వీడియోస్ అన్ని కూడా క్రమం తప్పకుండా ఎవరు కూడా డోంట్ మిస్ అనమాట, మిస్ అవ్వద్దు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ చూస్తూనే ఉండండి. ముందుగా మీ అందరికీ కూడా అడ్వాన్స్గా ఆల్ ది బెస్ట్ అనమాట. థ్యాంక్ యూ.